మెడికల్ కాలేజీ విషయం మీద ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినా కూడా పేదవారికి వైద్యం అందుతుందని చెప్తా ఉంది. వైసీపీ పార్టీ ఏమేమో ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది, పేదలకు వైద్యాన్ని దూరం చేస్తా ఉందని వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది వాస్తవం, ఏది నమ్మొచ్చు ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీని కొత్తగా కేంద్ర గవర్నమెంట్ అనుమతులతోటి రాష్ట్రానికి తీసుకొచ్చాడు. మన దేశంలో ఏ రాష్ట్రమో 17 మెడికల్ కాలేజీలు ఇంతవరకు తీసుకురావాలా. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అయినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా పేదలకి వైద్యం ఫ్రీగా అందేటట్టు ప్లస్ ఆరోగ్యశ్రీ మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో 17 ఇంత ముందు ఉన్నాయి, ఒక 6 ఉన్నాయి, మొత్తము 23 కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి వచ్చేసి 250-300 సీట్లు వేసుకున్నా కానీ ఒక 1000 సీట్లు ఎంబీబీఎస్ అత్యంత పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి డాక్టర్లుగా అయ్యి మన రాష్ట్రంలోనే పేదలకి వైద్యం అందిస్తుంది. ఆ వైద్యం అందించేది ఇప్పుడున్న 17 మెడికల్ కాలేజీలు పీపీపీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకి లూలు కంపెనీకి రూపాయికే స్థలాలు ఇచ్చినట్టు ఇది కూడా ప్రైవేటీకరణ చేసి చంద్రబాబు నాయుడు ఆ ప్రైవేటు వ్యక్తుల కాడ డబ్బులను దోచుకొని లోకేష్ చంద్రబాబు దోచుకొని ఇది ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తుల్లో చేస్తే వైద్యం ఫ్రీగా ఎలా చేస్తారు? ప్రైవేటీకరణలో వైద్యం ఫ్రీ ఎలా చేస్తారు? ఇవాళ అత్యంత పేదవాడికి వైద్యము ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ పెట్టి జగన్మోహన్ రెడ్డి అందరికీ మెడికల్ సీట్లు తీసుకొచ్చి అత్యంత పేద విద్యార్థులకి మెడికల్ చదివించి మన డాక్టర్లను చేయాలని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి ఎక్కువ తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు కొంత భాగం మన రాష్ట్రంలో కొంత భాగము అనుమతులు వచ్చినాయి. అనుమతులు వచ్చిన తర్వాత కొంత కన్స్ట్రక్షన్ జరిగింది, ఇప్పుడు సగం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అవి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసుకొని పేదవాడికి వైద్యం దూరం చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి చేస్తున్నాడు. ఇది మనము మొన్న ధర్నా చేస్తే అందరినీ రాష్ట్రం మొత్తం అరెస్ట్ చేసేసి ఎవరిని రానియకుండా ఎమ్మెల్యేలని ఎంపీలని కార్యకర్తల్ని అండ్ వైద్య స్టూడెంట్స్ ని మొత్తాన్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కేసులు పెట్టి మొన్న మచిలీపట్నంలో సుమారు పేర్ని నాని గారు కాన్స్టిట్యున్సీలో సుమారు 400 మంది మీద కేసులు బనాయించడం, పేర్ని నాని గారు కేసులు బనాయించడం జరిగింది. ఈ కేసులు బనాయించి నువ్వు ఎంత చేస్తే అంత అనగదొక్కాలనుకుంటే వైసీపీ గవర్నమెంట్ లో అంత పైకి రావాలని చూస్తారు. మన ఆరోగ్యశ్రీ అయినా సరే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే ఏ రాష్ట్రం ఆరోగ్యశ్రీ ఇంతవరకు పేదవాడికి ఒక తెల్ల కార్డు మీద ఎవరికి ఏ రాష్ట్రం చేయట్లా. అది మన రాష్ట్రం చేస్తుందంటే అది మన విజన్, మన ఘనత. మరి నేనే మెడికల్ కాలేజీలు కానీ వైద్య రంగాన్ని కానీ చేసింది మా ప్రభుత్వమే, జగన్ గవర్నమెంట్ ఏం చేయలేదని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారండి. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలు చెప్పినా కానీ ప్రజలకి నిజమనేది తెలిసింది సార్. రాష్ట్ర ప్రజలకి ఎవరు గవర్నమెంట్ లో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు అనేది రికార్డు ఉంటది. ఊరక ఉత్తమాట ఆ దొంగ అనంటే కుదరదు. ఆ దొంగతనం చేసింది ప్రూఫ్ కావాలి. ఇలా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 2019 నుంచి 24లో అనుమతులు ఉంటాయి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఒక రికార్డు ఉంటుంది. ఒక మెడికల్ కాలేజీ రావాలంటే కేంద్ర ఆరోగ్య మినిస్టర్ కానీ రావాలి, కేంద్ర ఆర్డినెన్స్ ఇస్తేనే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు వచ్చాయి. అలా ఉన్నాయి కాబట్టి రికార్డు ఉంటుంది. ప్రజలకు అబద్ధం చెప్పినా కానీ నమ్మరు. ఇవాళ నమ్మే పరిస్థితులు ఏం లేవు. నువ్వేదో సూపర్ 6 అని పెట్టేసి అన్ని ఇస్తానని చెప్పేసి ఉచిత బస్ అని ఇవన్నీ మభ్యపెట్టి నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వు ఇప్పుడు థర్డ్ టైం 3 సార్లు అధికారంలోకి వచ్చి అన్ని అబద్ధాలే. 99 అబద్ధమే, 2014 రుణమాఫీ అబద్ధమే, 2024 సూపర్ 6 అబద్ధమే, అన్ని అబద్ధాలే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తామంటే జనాలు ఏమనుకుంటున్నారు? ఇవాళ జనాలు ప్రైవేటీకరణ చేస్తే డాక్టర్స్ చదివే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఇవాళ మనకి వచ్చే మెడికల్ సీట్లు కూడా మాకొద్దని చంద్రబాబు నాయుడు చెప్తున్నారంటే ఇంకా అది ఎంత దారుణమైన విషయం అర్థం చేసుకోండి. అసలు మెడికల్ సీట్లు మాకొద్దనేది కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. మా రాష్ట్రంలో మెడికల్ సీట్లు మా రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నారు, చాలా మంది చదవాలి అనే ఉద్దేశంతో ఉండాలి. కానీ మాకొద్దని ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. ఇవాళ ఒక మెడికల్ సీట్ కావాలంటే 2 కోట్లు పెట్టాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా చదువుకునేటంటే అట్టడుగు స్థాయి వాళ్ళు నాలెడ్జీ ఉన్నా కానీ డాక్టర్స్ చేసే సత్తా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అవి ఎడిట్ చేస్తుంది.